అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఎంతో ముఖ్యమైన, అందరూ తెలుసుకుని దర్శించుకోవలసిన ఒక ప్రత్యేకమైన దేవాలయం గురించి చెప్పబోతున్నానండి. అదే చిర్రావూరి గోశాల నాగదేవి క్షేత్రంలో కొలువై ఉన్న నక్షత్ర నాగిని దేవి ఆలయం అండి. ఇదేనండి ఈ నక్షత్ర నాగిని దేవి ఆలయం. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం మరియు వడలి గ్రామాల మధ్యలో కొలువై ఉందండి. ఇదిగోండి మీ అందరికీ సుపరిచితురాలైన మా పాప సోదిపుట్టండి. ఈరోజు మాతో పాటు మీరు కూడా ఆ తల్లిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకుందరు కానీ రండి. ఇదేనండి ఆలయం ముఖద్వారం. ఇక్కడ ఇంకా కొంత కట్టడాలు జరుగుతున్నాయండి. మనం ప్రతినిత్యం మన కులదైవాన్ని, మన ఇష్టదైవాన్ని, గ్రామ దేవతల్ని ఎలా కొలుచుకుంటామో అలాగే నాగదేవతలను కూడా కొలుచుకోవాలంటండి. అమ్మవార్లు మన ఇంటి ఆడబిడ్డలైతే నాగదేవతలు మన ఇంటి కోడళ్ళు వంటి వాళ్ళంటండి. వాళ్ళను కూడా ప్రతి నిత్యం కొలుచుకోవాలంటండి. ఇదిగోండి ఇదేనండి ఆలయం ముఖద్వారం. ఇక్కడ కాళ్ళు కడుక్కొని ముత్తైదువులు పసుపు రాసుకొని వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారండి. ఇదిగోండి ఇదేనండి నక్షత్ర నాగిని దేవి ఆలయం. ఓం నక్షత్ర నాగిని నమో నమః. ఈవిడేనండి నక్షత్ర నాగిని దేవి. 12 శిరస్సులతో ఎంత మనోహరంగా అలంకరించబడి మన కోసం దర్శనమిస్తున్నారు చూడండి. 12 శిరస్సులు కలిగి ఉంటారండి ఈ నాగిని దేవి. ఈ నక్షత్ర నాగిని దేవిని చిర్రావూరి వారు శ్రీలంక నుంచి ఎంతో శ్రమకూర్చి మన కోసం ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఈ నాగినీదేవికి ప్రతిరోజు ప్రాతకాలంలో అభిషేకాలు నిర్వహిస్తారండి. శుక్రవారం ఇంకా విశేషంగా పూజలు నిర్వహిస్తారండి. ఇదిగోండి ఇక్కడ బాలనాగినీదేవి అంటండి, ఆవిడని ప్రతిష్ఠించారు. ఇప్పటికే పూజలు బాగా నిర్వహించడం వలన పువ్వులతో కప్పబడ్డారు. కొంచెం నేను తొలగించి చూపిస్తున్నాను చూడండి. ఈ బాలనాగినీదేవికి కొంచెం నీళ్లతో అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారండి. నీళ్లను కూడా అక్కడ మనకి అందుబాటులో ఏర్పాటు చేశారు. ఇదిగోండి మన చిర్రావూరి వారు ప్రతి శుక్రవారం దగ్గరుండి అమ్మకు పూజలు నిర్వహిస్తారండి. వచ్చిన భక్తులకి ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యకి పరిష్కారాలు చెప్పి నాగినీదేవిని ఎలా కొలుచుకోవాలి, ఏం చేయడం వలన మన సమస్య పరిష్కరించబడుతుంది అనేది చెప్తారండి. అదేవిధంగా ఇక్కడ దండెంతో మనల్ని వీపు మీద చరిచి మనకు ఉన్న బాధల్ని తొలగించే విధంగా ఆశీర్వదిస్తారండి. ఇక ఈ ఆలయంలో ఇక్కడ చూడండి ఇసుకతో ఒక పిట్ లాంటిది ఉన్నదండి. ఇందులో మనం నక్షత్ర నాగిని దేవి వారికి 12 ప్రదక్షిణలు చేసుకొని మన సమస్యను చెప్పుకోవాలండి. కోరికలు కోరుకోకూడదట. మన సమస్యను చెప్పుకొని అక్కడ మనం ఓం నక్షత్ర నాగిని నమో నమః అని 12 సార్లు రాయడం వలన మన సమస్య తొందరలోనే తొలుగుతుందని, ఆ సమస్య తీరిన వాళ్ళు మళ్ళా శుక్రవారం వచ్చి అమ్మకు మొక్కులు చెల్లించుకుంటారండి. ఇదిగోండి ఇక్కడ కొత్తగా మనకి 108 నాగిని దేవతలతోటి ఆలయాన్ని ప్రతిష్ఠించబోతున్నారండి. ఇక ఈ చివరుగా ఉన్నదండి ఇది చిర్రావూరి వారి గోశాలండి. మొదట నక్షత్ర నాగిని దేవి ఆలయం ఉంటుందండి. తర్వాత 108 నాగిని దేవతలతోటి ఒక ఆలయాన్ని ప్రతిష్ఠిస్తున్నారండి. తర్వాత గోశాల ఉంటుందండి వరుసలో. ఇదిగోండి గోశాలలోకి వచ్చాము. గోశాల మధ్యలో చూడండి మనోహరంగా చిరునవ్వులు చిందిస్తూ చిన్ని కన్నయ్య ఎంత అందంగా ఉన్నాడో చూడండి. ఇదిగోండి చిర్రావూరి గోశాలలో ప్రత్యేక ఆకర్షణ. కూర్చొని సేద తీరుతున్నారు కదండి ఈ బసవయ్య. ఈయనకి రుద్రాన్ని నామకరణం చేశారండి చిర్రావూరి వారు.
ఇంకా కపిలగోవు వారి బుజ్జితల్లి కూడా ఉన్నారు. అంతేకాకుండా పశుగ్రాసాన్ని మనం దానంగా కూడా ఇయ్యొచ్చు అంటండి. ఈ స్తంభం ఉంది కదండి, ఇది గరుకు స్తంభం అంటండి. ఇక్కడ కూడా మన కష్టాలని చెప్పుకోవచ్చు. ఈ ఖాళీ ప్రదేశం ఉంది కదండి, ఇటు పక్కన అంతా కూడా ప్రతి శుక్రవారము మనకి అన్నప్రసాదాన్ని వితరణ చేయిస్తున్నారండి చెర్రావూరి వారు. కనీసం 300 మందికి తక్కువ కాకుండా అన్నప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడికి దగ్గరలో ఉన్న 7 వారాలు 7 ప్రదక్షిణల వాడపల్లి వెంకన్న దర్శనం కోసం కొంతమంది భక్తులు నడకదారిలో వెళ్తూ ఉంటారండి. వారి కోసం సాయంత్రం వరకు కూడా అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ఆ భాగ్యాన్ని మేము కూడా అందుకున్నాము. ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించాం. ఇక్కడ మీకు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలండి. మనం చెర్రావూరి వారిని యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా చూస్తూ గురువుగారు అని అనుకుంటూ, ఆయన నేరుగా చూసినప్పుడు అమ్మో గురువుగారు ఎలా ఉంటారో, మనతో మాట్లాడతారో లేదో, మనకు సమాధానం చెప్తారో లేదో అని మనం అనుకోవచ్చండి. కానీ అక్కడికి వెళ్ళి మీరు అమ్మ దర్శనం చేసుకుని గురువు గారి దగ్గరికి వెళ్తే నవ్వుతూ పలకరిస్తారండి. నీ నా అని భేదం లేకుండా, వీళ్ళు ఉన్నవాళ్ళ లేనివాళ్ళ అనే తారతమ్యాలు లేకుండా అందరూ అమ్మకి బిడ్డలే. ముందు అమ్మ ఆశీర్వాదం ఆవిడదే ఉండాలి. తర్వాత నాకు చెప్పండి, ఈ సమస్యకి నేను ఈ విధంగా మీరు పూజ చేసుకుంటే మీకు బాగుంటుంది, ఇలా చేసుకోండి అని సలహా ఇస్తారు. అంతేకాకుండా అన్నప్రసాద వితరణ దగ్గర మనతో సమానంగా కింద కూర్చొని ఆయన భోజనాన్ని చేస్తారు. ప్రతి ఒక్కరిని తిన్నారా, భోజనం చేశారా, ప్రసాదం స్వీకరించారా అని పేరు పేరున అడిగి అందరూ తినే వరకు ఆయన దగ్గరుండి చూసుకుంటారండి. అసలు ఈ విషయంలో అయితే నేను చాలా ఆశ్చర్యపోయాను. అదేవిధంగా ఆనందపడ్డాను కూడా. నేను కూడా మీలాగే ఎలాగా ఉంటారో, గురువుగారు మాట్లాడతారా, అమ్మో మనతో మాట్లాడతారా అసలు, అలా అని నేను కూడా అనుకున్నాను. కానీ అస్సలు ఎటువంటి భేషజాలు లేవండి. చెర్రావూరి గారు ఎప్పుడు చెర్రావూరి గారే అనిపించుకునేలాగే ఉన్నారు. ఇదంతా కొంతమందికి ఎందుకు ఇట్లాంటి సోది అని అనిపించవచ్చు కానండి, చెప్పాలి. అక్కడ నాగినీదేవి ఎంత ముఖ్యమో చెర్రావూరి గారు కూడా అంతే ముఖ్యం మీరు తెలుసుకోవడం. అందుకే చెప్తున్నానండి, అందరూ అవకాశం ఉన్నంత వరకు ఈ తల్లిని దర్శనం చేసుకోండి. అదేవిధంగా మీ సమస్యలను చెప్పుకోండి. మీ సమస్యలు తీరాక అమ్మకు మొక్కుబడులు చెల్లించుకోండి. మీకు ఏ రకమైన సమస్య ఉన్నా చెర్రావూరి వారితో చర్చించండి. మీ సమస్యలను తీర్చుకోండి.